హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైట్ సిస్టర్ వ్లాగ్స్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్. అండ్ ఇవాళ వచ్చేసి మా డాడీ కోసం మేమైతే ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే ఫాదర్స్ అని రాస్తున్నాము. ఆల్రెడీ హ్యాపీ అండ్ డే అయితే రెడీ అయ్యింది. ఇక్కడ ఇలాంటి షేప్లో రెడీ చేయబోతున్నాము ఫాదర్స్ అని. సో ఇది ఎప్పటికైనా యూస్ వస్తుందని చెప్పేసి హోమ్ మేడ్లోనే తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు దాకా పింక్ కలర్ది పెయింటింగ్ వేసాము, టేప్ పెట్టి వేసాము. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గాయస్, ఇక్కడ మనకి హాఫ్ ద డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇంక ఇక్కడ బెలూన్స్ పెట్టాము, పింక్ బ్లూ పెట్టాము అన్నమాట. ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగా చేసాము అని మాకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసాము ఇంత పర్ఫెక్ట్ డెకరేషన్. చూడండి ఎంత బాగుందో. మీకు ఒకవేళ నచ్చితే ఎస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మేమైతే కేక్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ కేక్ తీసుకుందామని వచ్చాము, కానీ దారిలో పానీపూరి బండి కనిపించింది. సో పానీపూరి తినేద్దాం. సో షాప్ అయితే ఇక్కడనే ఉంది, అరేబియన్ బేకర్స్ అనమాట. అక్కడనే కేక్ తీసుకుంటున్నాము. అండ్ ఇటుపక్కకి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, ప్రొమోగ్రానైట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం కేక్ కొనుక్కోవడానికి షాప్కి వచ్చామన్నమాట. ఇంకా షాప్లో ఏ కేక్ సెలెక్ట్ చేద్దాం అబ్బా అని కొంచెం చూసాం. దాని తర్వాతకు బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ చేసాం. ఇంకా చూద్దాం రండి ఏమేమి టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి. చూస్తే అన్నీ తీసుకోబుద్ది అవుతుంది, కానీ అన్నీ తీసుకోలేం కదా. కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని కేక్స్. మాకు ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ లేదంట గాయస్, అందుకే బటర్ స్కాచ్ తీసుకున్నాము. సో ఇప్పుడు దానిపైన హ్యాపీ ఫాదర్స్ డే అని రాపిద్దాము. రండి రాపిద్దాం. సో ఇప్పుడు మనం నేమ్ రాపిద్దాం పదండి. చూడండి కేక్ ఇదే మన బటర్ స్కాచ్ కేక్. అండ్ ఇక్కడ రాపిస్తున్నాను బ్లూ కలర్తో హ్యాపీ ఫాదర్స్ డే నానా అని అయితే రాపిస్తున్నాను. సో మీలో ఎంతమందికి మీ డాడీ ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా మమ్మీ ఇష్టము మా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. లేదు ఇద్దరూ ఇష్టం అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి నేమ్ రాసేసాడు అన్న. అండ్ ఇప్పుడు కేక్ తీసుకొని వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మేము వచ్చేసేసి ఇంటికి వచ్చేసాము. మా డాడీ కూడా వచ్చేసారు. నేనైతే మా డాడీ కళ్ళు మూసాను. మా చెల్లి తీసుకోబోతూ ఉంది, కానీ మేమైతే డెకరేషన్ మా డాడీ చూద్దాం ఎలా ఉంటాడో, సర్ప్రైజ్ ఎలా అనిపించిందో కూడా చూద్దాం. మా డాడీ కంటే మేమే ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అని గట్టిగా వర్రాము ముగ్గురము. మా డాడీ అయితే డెకరేషన్ చూసి వావ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పాడు మాకు. చూడండి మేమైతే విషెస్ చెప్తున్నాము. మా చిన్న చెల్లి చూడండి. ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం రండి. కేక్ కట్ చేద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఇక్కడ మేమైతే కేక్ కట్ చేస్తున్నాము. అండ్ దీని తర్వాత మా డాడీ అయితే మా చిన్న చెల్లికి కేక్ తినిపిస్తున్నాడు అన్నమాట. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అండ్ ఇక్కడ మా డాడీ అయితే నాకు కేక్ తినిపిస్తున్నారు. నేను కూడా మా డాడీకి తినిపిస్తున్నాను కేక్. అండ్ ఇట్స్ ఫోటో టైం. మా చెల్లి అయితే ఫోటో దిగుతున్నప్పుడు ఊరికైనా కేక్ తింటుంది. చూడండి మళ్ళీ కేక్ తింటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చింది మొదలైన ఫస్ట్ టాస్క్, అదేంటంటే గిఫ్ట్స్ అన్నమాట. మా డాడీకి అయితే మేము ముగ్గురము గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసాము. అండ్ ఇది నా గ్రీటింగ్ కార్డ్ అన్నమాట.
మీకు కనుక గ్రీటింగ్ కార్డ్స్ ఎంతమందికి చేయడానికి వచ్చో, మీ ఫాదర్స్కి మీరు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ నేను రాసింది అయితే మా డాడీ చదువుతున్నారు ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, నేను థ్యాంక్ యూ చెప్పాడు. అండ్ ఇంకోటి ఉంది డాడీ అంటే తీసాడు చాక్లెట్, చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ 5 రూపీస్ది. ఇప్పుడు మా పెద్ద చెల్లిది అయితే గ్రీటింగ్ కార్డ్ ఇస్తుందన్నమాట. మా పెద్ద చెల్లి చూద్దాం మా చెల్లి ఏం రెడీ చేసిండ్రో. వీళ్ళిద్దరైతే 1 డే బిఫోరే గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేశారు. బట్ నేను మాత్రం ఫాదర్స్ డే రోజే రెడీ చేశాను, ఎందుకంటే ఆ రోజు లీవ్ కాబట్టి. ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు కదా, సండే రోజు వచ్చింది. మా చెల్లికి దాంట్లో నుంచి అయితే ఫస్ట్ చాక్లెట్ బయటికి వచ్చింది. సో చాక్లెట్ తీసి బయట పెట్టేశాడు. దాని తర్వాత ఒక పెద్ద ఫ్లవర్ పైన రాసింది మా చెల్లి. ఇంకా దాన్ని అయితే మా డాడీ చదువుతున్నారు. అండ్ మీలో ఎంతమంది మీ ఫాదర్స్కి గిఫ్ట్ ఇచ్చారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇచ్చి చెప్పండి, ఓకేనా. అండ్ మా చిన్న చెల్లి అయితే తొందరగా నరుతుంది, ఎందుకంటే తను కూడా ఇవ్వాలి కాబట్టి. అండ్ అప్పుడే అయిపోయింది అనుకున్నాం, కానీ అయిపోలేదంట. సైడ్కి పిన్స్ పెట్టింది, పిన్స్ కొట్టింది అనమాట. దాన్ని రిమూవ్ చేయడానికి ఒక 2 minutes పట్టింది. అంత టైట్గా గమ్ వేసి పిన్స్ కొట్టి అండ్ టేప్ కూడా వేసి కొట్టిందంట. అంత సీక్రెట్గా పెట్టింది. ఇంకా లోపల చూస్తే చిన్న చిన్న గ్రీన్ కలర్ హార్ట్స్ అండ్ ఇక్కడ ఒక సర్కిల్లో డిజైన్ వేసి హార్ట్ వేసింది చిన్నది. చాలా బాగా చేసింది కాదు. ఇంకా నెక్స్ట్ మా చిన్న చెల్లి చూడండి, మా చిన్న చెల్లి హార్ట్ వేసింది అండ్ పైన కింద పింక్ కలర్ ఫ్లవర్స్ వేసింది అండ్ చాక్లెట్. నాది ఇంకా మా చిన్న చెల్లిది అండ్ మా పెద్ద చెల్లిది అయితే హాఫ్ ఆఫ్ దిస్ గ్రీటింగ్ ఈజ్ సేమ్ అన్నమాట. అండ్ అక్కడ చిన్న చిన్న హార్ట్ స్టిక్ చేసింది. ఇది తను చేయలేదు, మా పెద్ద చెల్లి చేసింది అన్నమాట. అండ్ ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి, ఓకేనా. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని కూడా కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్. మీకు